ఆకాశవాణి సుస్వరాల ఆదినారాయణీయం ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీమతి దోమా చంద్రకళ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. చలనచిత్ర స్వర్ణయుగంలో ఎందరో మహానుభావులు సంగీత దర్శకులుగా రాణించి కలకాలం నిలిచిపోయే ఆణిముత్యాలాంటి పాటలకి నాంది పలికారు. సినిమాల్లో పాటల సందర్భం దగ్గర నుంచి సాహిత్యం, బాణి, వాద్య సహకారం లాంటి ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకొని ఆ పాటకు ఒక అందమైన బాణీలను కట్టి గాయనీ గాయకులతో ఎన్నో రిహార్సల్స్ చేయించి వారితో మధురంగా పాడించేవారు. నిర్మాత ఏ సినిమా తీసినా చక్కటి సాహిత్యంతో కూడిన మంచి పాటలతో పాటు సంగీతం కూడా బాగుండేలా చూసుకునేవాళ్లు. దానివల్ల సంగీతపరంగా కూడా దర్శక నిర్మాతలకు మంచి గుర్తింపు వచ్చేది. మంచి కథతో పాటు సంగీత సాహిత్యాల మేళవింపే ఒక చక్కటి చిత్రం. నాటి స్వరచక్రవర్తులు స్వరపరిచిన ఎన్నో ఆణిముత్యాలాంటి స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలను మధురంగా మీటుతున్నాయి అంటే అది సంగీత దర్శకుల యొక్క ప్రతిభనే చెప్పాలి. అందుకే కాలం గడిచిపోతున్నా అవి చెరిగిపోని మధురిమలు. తొలితరం సంగీత దర్శకులు ఎన్నెన్నో ఆణిముత్యాలాంటి గీతాలను మనకు అందించారు. వారిలో అగ్రగణ్యులు శ్రీ పి ఆదినారాయణరావు గారు ఒకరు. వారు సంగీతం అందించిన చిత్రాలు తక్కువే అయినా వారు స్వరపరిచిన మధురమైన గీతాలతో ప్రేక్షకులను ఉయ్యాల జంపాల లూగించి పాలసంద్రమై పరవశింపజేసి ప్రకృతి పరవశించేలా భలే భలే బాణీలను సృష్టించి ఎన్నిసార్లు విన్నా మోజు తీరలేదురా అనేలా స్వరపరిచి తన సుస్వరాలతో సినీ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన ఆదినారాయణరావు గారు సంగీత దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మెచ్చిన గంగమయ్యవని, గంగమ్మ మెచ్చిన గంగమయ్యవని, గంగను తేనా నీ సేవకు. పి ఆదినారాయణరావు గారు 1914 ఆగస్టు 21న విజయవాడలో జన్మించారు. ఆయన పూర్తి పేరు పెనుపాత్రుని ఆదినారాయణరావు. ఆయన విజయవాడలో పుట్టిన బాల్యం మాత్రం విశాఖపట్నంలో గడిచింది. చిన్నతనంలోనే పాటలు చక్కగా పాడేవారు. అలాగే తన 9వ ఏట తొలిసారిగా సావిత్రి అనే నాటకంలో నారదుడి పాత్రలో నటించి ఆ పాత్రకు తానే పాటలు, పద్యాలు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అనేక నాటకాల్లో నటించారు ఆదినారాయణరావు గారు. వారి యొక్క ప్రతిభను చూసిన తన తండ్రి కృష్ణయ్య సారూరులోనే పట్రాయని శాస్త్రి వద్ద 6 ఏళ్ల పాటు కర్ణాటక సంగీతంలో అలాగే హార్మోనియంలో శిక్షణ ఇప్పించారు.
అదే సమయంలో తన తల్లి చనిపోవడంతో ఆదినారాయణరావు కాకినాడలోని అమ్మమ్మ వద్దకు వెళ్లడం జరిగింది. అక్కడ చదువుకుంటూనే నాటకాల్లో పాల్గొంటూ నాటకాలకు హార్మోనియంతో పాటు కథను అలాగే దర్శకత్వపు బాధ్యతలు చేపట్టేవారు. అలా రంగస్థలంపై సాహిత్యం, గానం, వాయిద్యం ఇలా అన్ని కళల్లో నైపుణ్యం ప్రదర్శించి బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. తన అసమాన ప్రతిభకు అందరూ ఆశ్చర్యపోయేవారు. కాకినాడ హైస్కూల్లో చదువుతూనే ఛందస్సు నేర్చుకుని పద్యాలు రాయడం ప్రారంభించారు. అలాగే ఆయన హిందీ భాష నేర్చుకోవడానికి హిందీ సినిమాలు చూసేవారు. దాంతో ఆయనకి హిందీ పాటలపై ఆసక్తి పెరిగి వాటిని ఎక్కువగా వింటూ ఉండేవారు. కాకినాడలో ఉన్న యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్లో చేరి అక్కడ నాటకాల్లో పాల్గొనేవారు. దీంతో ఆయన చదువు కొనసాగలేదు. ఆ క్లబ్బులో సి పుల్లయ్య, ఎస్వి రంగారావు, బిఏ సుబ్బారావు, రేలంగి వంటి వారితో కలిసి నాటకాలు వేయడం వల్ల వారితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఆయన సినీ పరిశ్రమలోకి రావడానికి దోహదపడింది. దర్శకులు సి పుల్లయ్య ఆహ్వానం మేరకు మద్రాసు వెళ్లిన ఆదినారాయణరావు గారికి వరూధిని అనే సినిమాకి సంగీతం అందించే అవకాశం వచ్చింది. ఆ సినిమాకి 2 పాటలను స్వరపరిచిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు. అదే సమయంలో 1947లో వచ్చిన గొల్లభామ అనే సినిమాలో ఒక పాటను రాసే అవకాశం ఇచ్చారు ఆ చిత్ర దర్శకులు సి పుల్లయ్య. అలా రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు ఆదినారాయణరావు గారు. ఆ తర్వాత బొంబాయి, కలకత్తా నగరాలు చేరుకొని అక్కడ ప్రముఖ సంగీత దర్శకుల వద్ద మెళకువలు నేర్చుకుని తనదైన శైలిలో స్వరపరిచే స్థాయికి ఎదిగారు. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే చేరుకోవాలి. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే చేరుకోవాలి. రగిలేను చెరసాలలు మూగ కన్నీరు మిగిలేను కను పాపలు. ఇన్నాళ్ళు రగిలేను చెరసాలలు మూగ కన్నీరు మిగిలేను కను పాపలు. ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే కన్నీరు తుడిచే పన్నీరు చిలికే చల్లని ఆ చేయి కావాలి. ఆమె చరణాలపై వాలిపోవాలి. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే చేరుకోవాలి. ఆదినారాయణరావు గారు తొలిసారిగా పూర్తి స్థాయిలో సంగీతం అందించిన చిత్రం 1950లో బిఏ సుబ్బారావు దర్శక నిర్మాతగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన తొలి మల్టీస్టారర్ చిత్రం పల్లెటూరి పిల్ల. ఈ సినిమాకు స్వరాలు అందించడమే కాకుండా 2 పాటలతో పాటు కథ కూడా అందించారు. ఈ సినిమా విజయవంతం కావడంతో ఆయనకి సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అశ్విని పిక్చర్స్కి సహ నిర్మాతగా మారి సంగీత దర్శకుడిగా కూడా రాణించారు. ఇదే బ్యానర్లో 1951లో ఏఎన్ఆర్, అంజలీదేవి జంటగా తెలుగులో మాయలమారిగా, తమిళంలో మాయక్కారిగా నిర్మించారు. ఆ తర్వాత 1-2 చిత్రాలకు సంగీతం అందించారు. దాంతో సంతృప్తి చెందని ఆదినారాయణరావు ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలతో ఆయన భార్య, నటి అయినటువంటి అంజలీదేవి పేరు మీద 1951లో అంజలి పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా పరదేశీ అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించి సంగీతం అందించారు. తమిళ నటులు శివాజీ గణేశన్ తొలిసారిగా తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన సినిమా. ఈ సినిమా అంతగా విజయం సాధించలేకపోయినా మలి ప్రయత్నంగా 1955లో అనార్కలి చిత్రాన్ని నిర్మించారు. హిందీ సినిమా అనార్కలి ప్రేరణతోనే ఆయన తెలుగులో సొంత బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పేదరాలి
ప్రేమ కోసం ప్రాణాలు కూడా వెలపోస్తున్నావా సిపాయి? ప్రాణం కన్నా ప్రియమైన ప్రేమను కొనుక్కుంటున్నాను అన్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? ఈ అదృష్టం అందరికీ లభించదనా? ఎన్ని మహాతపస్సుల ఫలంగానో మనకు లభిస్తుంది. ఈ సమయంలో ఆనందించాలి గాని దుఃఖించరాదన్నారు. అవును సిపాయి, నీ సందిట్లో పరవశనవుతూ ఆనందించాను. ఇక నిన్ను స్మరించుకుంటూ నిశ్చింతగా ప్రాణాలు విడుస్తాను. నిన్ను వదిలి నేను మాత్రం ఉంటానా? నేను నీ వెంటనే వస్తాను. ఇద్దరం కలిసి ఆ మనోహర స్వర్గానికి వెళ్దాం. మానవులు మానవ శాసనాలు పెడితే లేని ఆ లోకానికి వెళదాం. వర్గభేదాలు వర్తించని ఆ ధర్మలోకానికి వెళదాం. నిర్భయంగా నిరాటంకంగా ప్రేమానుభవంతో పరవశులమవుతాం. జీవితమే మధురంగా రాగసుధాభరితంగా రసజ్ఞుల హృదయాంతరాలను స్పృశిస్తూ సాగిన ప్రేమ కావ్య చిత్రానికి ఆదినారాయణరావు అందించిన బాణీలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలు సంగీత ప్రియులను మలయ సమీరంగా వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన కొన్ని హిందీ అనార్కలి బాణీలను ఈ సినిమాకి వాడుకున్నా అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కొన్ని దశాబ్దాల క్రితం తెలుగువారిని అలరించిన ఈ చిత్రంలోని పాటలు ఈనాటికి వీణుల విందు చేస్తూనే ఉన్నాయి. కథపరంగా సంగీతపరంగా గొప్ప ఘన విజయం సాధించిన ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. దీంతో ఆయన నిర్మాతగా సంగీత దర్శకుడిగా సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మదన మనోహర సుందర నారి మధురధర స్మిత నయన చకోరి మందగమన జిత రాజమరాళి నాట్యమయూరి అనార్కలి 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 రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా
మాసిపోదురా మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మధురమైన బోధరా మరపురాదు రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాలయేలరా రాజశేఖరా. భారతీయ సంప్రదాయ సంగీతాన్ని సినిమా శైలికి అనుగుణంగా మార్చి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో స్వరాలను సమకూర్చి తన మధురమైన సంగీతంతో సంగీత ప్రియులను అలరించారు ఆదినారాయణరావు. తన స్వీయ నిర్మాణంలో వచ్చిన చిత్రాలన్నిటికీ ఆయనే సంగీతం అందించేవారు. తర్వాత ఆయన సొంత బ్యానర్లో 1957లో వచ్చిన మరో విజయవంతమైన జానపద చిత్రం సువర్ణ సుందరి. ఈ చిత్రానికి కథను సదాశివ బ్రహ్మంగారితో పాటు ఆదినారాయణరావు గారు కూడా అందించడం జరిగింది. అయితే ఆదిత్యన్ అనే కలం పేరును ఆయన పెట్టుకున్నారు. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదలై గొప్ప ఘన విజయం సాధించింది. అదే సమయంలో మాయాబజార్ విడుదలై అఖండ విజయం సాధించి ప్రభంజనం సృష్టిస్తుంటే సువర్ణ సుందరి విడుదలై 6 కేంద్రాల్లో రజతోత్సవం, 27 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. నా భర్త దేవతాధీశుని శాపానికి బలైపోతున్నారు. మీ సన్నిధిలోనే ఈ ఘోరం జరుగుతూ ఉంటే మీరు కళ్ళారా చూస్తూ నిశ్చేష్టలే ఊరుకుంటారా? ప్రభు కరుణించండి, నా భర్తకు శాప విమోచన కలిగించండి. నాన్న మీరున్నారని రక్షిస్తారని నమ్మించి తీసుకొచ్చాను. కనిపించండి, నా కోసమైనా వీరిని రక్షించండి. అమ్మా పార్వతీదేవి, నా పైన నీకు దయరాదా? లోకాలేలే తల్లివి, సర్వము తెలిసిన పెద్ద ముత్తైదివి. అటు బిడ్డకు ఇటు భర్తకు దూరమైన ఈ ఆడబ్రతికి ఎందుకమ్మా? నీవు తలుచుకుంటే సాధ్యం కాదే ఉంది పరాశక్తి. నాకు పతిభిక్ష పెట్టు తల్లి. మహాదేవ, నేనేం అపచారం చేశాను? ఏం పాపం చేశాను? నాకు భయంకర శాపం. ప్రేమ స్వరూపం కరుణామయులు అయిన మీ ఆ దంపతులకు ఈ నిరాదరం తేలికయ్యా. మహాదేవ, ఆనాడు సతీ వియోగ బాధతో మీరెంత పరితపించావో జ్ఞాపకం లేదా? మీ మమకారాలు వేరు, మావి వేరు నా స్వామి. ఈ చిత్రం అంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ఆదినారాయణరావు గారు అందించిన సంగీతమే. తన సుమధురమైన స్వరకల్పన ద్వారా ఈ సినిమాలోని ప్రతి పాటకు తన అద్భుతమైన స్వరాలతో ప్రాణప్రతిష్ఠ చేశారు. ఉత్తరాది శ్రోతలను కూడా ఆయన అందించిన స్వరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదినారాయణరావు సంగీతానికి ముగ్ధురారైన లతా మంగేష్కర్ గారు హిందీ వెర్షన్లో పాడిన పాటలకు తక్కువ పారితోషికం తీసుకోవడం జరిగింది. 3 భాషల్లో జనాదరణ పొందిన పిలువకురా అలగకురా అనే పాటను హిందోళ రాగంలో అద్భుతంగా స్వరపరిచారు. ఈ చిత్రంలోని మిగతా పాటల్ని హంసానందిని, బహార్, కళ్యాణి, దర్బారీ కన్నడ రాగాల్లో స్వరపరిచి వన్నె తీసుకొచ్చారు. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుచన సలుపకురా. పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుచన సలుపకురా. పిలువకురా
సినిమా సంగీతంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి తనదైన శైలిని సొంతం చేసుకున్నారు. తన సంగీతంలో ఎన్నో పాటలు ఆణిముత్యాలై నిలిచాయి. అంజలి పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రాల్లో ఏఎన్ఆర్ హీరో అయితే కథానాయిక అంజలీదేవి. ఈ ముగ్గురు కలయికలో వచ్చిన చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి వాటిని అత్యంత మధురంగా మలిచేవారు. సువర్ణ సుందరి చిత్రం తర్వాత ఆయన సొంత సంస్థలో 1960లో రుణానుబంధం అనే సాంఘిక చిత్రం, 1962లో స్వర్ణమంజరి వంటి జానపద చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సారీ వై వై హర్రీ అమ్మాయి రాగాల రవ్వట్టు భోగాల బొప్పట్టు రాగాల రవ్వట్టు భోగాల బొప్పట్టు నా ప్రేమ పెసరట్టు భుజింపవా. ఓ మై గాడ్ ఓయ్ అందమైన బావా ఓయ్ ఆవు పాలకోవా విందుగా పసందుగా ప్రేమ నందుకోవా ఓను అందమైన బావా. వా అంజలి పిక్చర్స్ సంస్థలో ఎన్టీఆర్ నటించిన ఏకైక చిత్రం స్వర్ణమంజరి. రావే ప్రణవరూపిణి రావే నా కళా సాధన శక్తి నీవి కళల బలము తవి చూపగరావే రావే రావే జగతికి కళలే జీవాధారం జరిగే నేడపచారం కళోపాసికే తీరని ప్రళయం సలుపవేలోక విలయం సలుపవేలోక విలయం రావే 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 కని పమరి నీతి మరి పమని పసనిరిద మరి సమమ్మరి పపదిరి నిని రిమ పని పమ సమమ్మరి పమని నిసని పమ రావే రావే పని పపది మరి నిరిస సమరి పాప మమ మరి ని పరిస నిదరి నిద నిద పని మపరి నిరిస సమ మమ రి పప మరి ని పద మరి పమని పదని పమని పద నిరిస సని పని పమ రి పని ని ని మపని దద 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 పని ని 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 సమ మమ మమ ని సమ. కథపరంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా సంగీతపరంగా శ్రోతలను అలరించింది. మధురమైన గురుదీవెన అనే పాటలో ఆయన చేసిన స్వరరాగ విన్యాసాలు మరపురాని మధురం. మధురమైన గురు దీవెన
మరపురాని ప్రియ భావన ఉదనతో తనన తాధారే ధారే తాని ఉదనతో తనన తాధారే ధారే తాని ఉత తన ధైరేన ధాకిడకిట ధుంకిడకిట తళాంగ కిడనక తిరికిట నక ధైకిట నక ధిత్తళాంగ ధాదా ఉదనతో తనన తాధారే ధారే తాని ఓం తోం తనన తోం తోం తనన తోం తనన తోం తనన తోం తనన తోం తన తోం తన తనోం తోం తనన తోం తన తోం తన తనోం తోం తనన సచెం 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 సౌదన తోం తనన సాధారే ధారే ధాని ఉదన తోం తనన ఉదన్నతోం తనన గమదనిద దదగదనిద మదనిద గమదనిద సగమదని సమగ గదమ మనిద సమగ గదమ మనిద దదని మదనిద 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 కిరదిత్త 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 ధాన ధా కిరదిత్త 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 ధాన ధా కిరదిత్త 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 నాటి తెలుగు సినీ పరిశ్రమలో సంగీత నేపథ్యం భక్తిరస చిత్రాలు ఎక్కువగానే వెలువడేవి. అది పౌరాణికమైన, జానపదమైన, సాంఘిక చిత్రమైన. ఆదినారాయణరావు గారు ఎన్నో భక్తిరస చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి ప్రేక్షకులను పరవశింపజేశారు. భక్తి చిత్రాలకు ఆయన అందించిన స్వరాలు ఆయన సంగీత ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. జయ పాండురంగ ప్రభో విఠల జగదాధారా జయ విఠల జయ పాండురంగ ప్రభో విఠల జగదాధారా జయ విఠల పాండురంగ విఠల పండరినాథ 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 విఠల నీ కనుల అలరారే వెలుగే నీ పెదవుల చెలువారే నగవే నీ కనుల అలరారే వెలుగే నీ పెదవుల చెలువారే నగవే పాప విమోచన సాధన రంగా పాప విమోచన సాధన రంగా జయ పాండురంగ ప్రభో విఠల జగదాధారా జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. ఆదినారాయణరావు పెద్ద కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ సంస్థను నెలకొల్పి ఆ బ్యానర్లో సతీ సక్కుబాయి, సతీ సుమతి వంటి పౌరాణిక చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రాలకు ఆయన అందించిన బాణీలు అత్యద్భుతం. నీ అనుమానం నిరాధారం. ఎవరు నువ్వు? ఈ దేశాధిపతి. నీ అనుమానాలకు కారకుడునైన అభాగ్యుడు. ఈ మహాతల్లి పరమ పవిత్రురాలు. ఆమెలో ఏ దోషమూ లేదు. చాలు నీ అధిక ప్రశ్న. అపరాధాలు చేసేవారు ఆధారాలు కనిపించేలా చేస్తారా? పైగా అనవరత కాంతాలోరురై మధుపాన మధోన్మత్తులైన మహీపతులా నాకు హితబోధ చేసి కాముకులకు అసత్యాలాపాలు సహజమని ఈ కౌశికునకు బాగా తెలుసు. కామెర్ల కళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.
కామతృష్ణతో బ్రతుకు తెల్లార్చుకొని ఈ దుర్భర స్థితికి దిగజారిన నీకు లోకమంతా కామమోహితంగా కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మహా ఇల్లాలు నాకు మాతృ సమానురాలు. క్రిమి కీటకాదులు కూడా స్పృశించడం లేని నిన్ను దైవంగా భావించి పూజించి ఆ మహా ఇల్లాలిపై అపనింద వేస్తావు. ఆమె దీనగాథని గుండె నీరే నేనే ఈ సంబారాలు పంపాను. నీ ఈ వ్యాధి నిర్మూలన చేయించాలని వైద్యుని కూడా తీసుకొచ్చాను. కాదు, నన్నే నిర్మూలించి నీ దారి నిష్కంటకం చేసుకోవాలని వచ్చావు. నీవు కరుణా కవచం కప్పుకున్న కామాంతుడు కౌశిగా ఆవేశంతో ధర్మమూర్తి అయిన మహారాజును నిందించి ఉత్తరయన్మ కూడా ఉత్తమగతులు లేకుండా చేసుకోకు. నోరు పోయి ఈ పాపి చేసిన తప్పును నీ ధర్మ పన్నాలతో కప్పిపుచ్చలేవు. సత్కుల సంజాతుడవని విద్యాధికుడవని భావించి నీ అపోహ తొలగించాలని యథార్థం వివరించాను. ఆ తర్వాత ఇదే బ్యానర్లో అమ్మ కోసం, కుంకుమ భరణి వంటి సాంఘిక చిత్రాలను నిర్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా అంజలి పిక్చర్స్ సంస్థ 1973లో భక్త తుకారాం చిత్రాన్ని నిర్మిస్తే అది కూడా అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఆదినారాయణరావు స్వరపరిచిన ప్రతి గీతం ఒక అమృత గుళిక. మహారాజా విన్నారా ఈ వార్త? ఏమిటి? మీరిక్కడే ఉండగా అక్కడ అనేక చోట్ల ఎందరో శివాజీలు తురుష్కులను ఎదిరించి హతమార్చారు. రంగా, పాండురంగా, అంతా పాండురంగని లీల. మహాత్మా, మీ భక్తి జయించింది, నా జీవితం తరించింది. ఇంక నాకు ఈ రాజ్యము వద్దు, రాచరికము వద్దు. నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి స్వామి. వద్దు మహారాజా, అలా గాత్రము కల్గెనేని హరిగాధలుగానము సేయగావలెన్, క్షాత్రము కల్గెనేని తన జాతిని ఖ్యాతిని కాచుకోవలెన్, ధాత్రిని శ్రేష్టమైన కులధర్మము వీడక వీరలోక సత్పాత్రుడవౌచు దేశమును పాలన సేయుము రాజశేఖరా. మీ ఆజ్ఞ శిరసావహిస్తా. పౌరులారా, తుకారాం లాంటి మహాభక్తుణ్ణి కన్నందుకు మన దేశమే ధన్యమైంది. ఈ మహనీయుని ఉపదేశాలు విని తరించండి. మహాభక్త తుకారాంకి, మహాభక్త తుకారాంకి, మహాభక్త తుకారాంకి. అలాగే 1976లో గోపీకృష్ణ మూవీస్ నిర్మించిన భక్త కన్నప్ప చిత్రంలో శివశివశంకర అనే గీతానికి చక్కని స్వరాలు అందించారు. అనారోగ్య సమస్య వల్ల ఈ ఒక్క పాటకు మాత్రమే ఆయన స్వరాలు అందించారు. మిగిలిన పాటలకు ఆయన శిష్యుడు సత్యంగారు అందమైన బాణీలను సమకూర్చారు. ప్రాభాత వేళ వారి భక్తి గీతాలు వింటుంటే ప్రశాంతతతో పాటు మనసు భక్తి పారవశ్యం అవుతుంది. హరి ఓ హరి ఓ హరి ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా కరుణారస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌంకారమో. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా.
మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. ఆదినారాయణరావు గారు ఎన్నో కొత్త కొత్త రాగాలని నిర్దేశించి వాటిలో తనదైన బాణీ వినిపించేవారు. అందుకే ఆయన స్వరపరిచిన బాణీలకు వేరే సంగీత దర్శకులు స్వరపరిచిన బాణీలకు వ్యత్యాసం కనిపించేది. అందుకే ఆయన రూపొందించిన తీరు ఈనాటికి సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. తెలుగువారికి మెలోడీని పరిచయం చేసిన ఆయన ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా అనార్కలి, సువర్ణసుందరి, సతీ సక్కుబాయి, సతీ సుమతి, స్వర్ణమంజరి, రుణానుబంధం, భక్త తుకారాం, అమ్మ కోసం, కుంకుమ భరణి, మహాకవి క్షేత్రయ్య, చండీప్రియ వంటి విభిన్న చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. నాకెంత సిగ్గాయ బావా బావా నన్ను వీడలేవా పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను ఓయో నీకింత సిగ్గేల బాల రావా నన్ను చేరరావా అందచందాలతో ప్రేమ బంధాలతో జీవితం హాయిగా సాగని బాలా రావా నన్ను చేరరావా కొమ్మపై ఉన్న అందాల చిలకలు అనురాగ గీతాలు పాడేను సిరిమల్లె బొడిలోన చిన్నారి తొమ్మెద మై మరచి కలలందు కరిగేను పాలతో భావరాగాలతో యౌవనం పువ్వులా నవ్వని బావా బావా నన్ను వీడలేవా బంగారు చెక్కిళ్ళ పొంగారు పరువాలు కొనగోటి మీటులే కోరేను నీలేత ధరాలు ఎంతెంత మధురాలు ఈనాడు నా సొంతమాయేను దేవి దీవించెను స్వామి వరమిచ్చెను ఇద్దరం ఏకమౌదాములే బాలా బాలా నన్ను చేరరావా జాబిల్లి చూసేను నిన్ను నన్ను ఓయబ్బో నాకెంత సిగ్గాయ బావా బావా నన్ను వీడలేవా పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను ఓయమ్మో నీకి
ఇంత సిగ్గేల బాల రావా నన్ను చేరరావా ఆ ఆదినారాయణరావు గారు తన సొంత చిత్రాల తర్వాత నటులు కృష్ణ నిర్మించిన చిత్రాలకు ఎక్కువగా సంగీత దర్శకుడిగా పనిచేశారు. అగ్ని పరీక్ష, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాలకు ఆయన అద్భుతమైన బాణీలను అందించారు. అల్లూరి సీతారామరాజు చిత్రానికి అజరామరమైన స్వరాలను అందించడమే కాకుండా ఆయన స్వయంగా ఒక పాటను కూడా రాయడం జరిగింది. ఆ గీతమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అనే పాట. అలాగే వేరే సంస్థలో వచ్చిన చిత్రాలకు కూడా ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెలరాజు ఈ రోజు. 3 దశాబ్దాల తన సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 30కి పైగా చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి భావరసామృతంగా ఎన్నో పాటలను మనకు అందించారు. ప్రముఖ సంగీత దర్శకులు టీవీ రాజు, అలాగే సత్యం వంటి వారు ఆయన వద్ద శిష్యరికం చేసి సహాయ సంగీత దర్శకులుగా పనిచేశారు. చిన్నతనం నుంచే బహుముఖ ప్రజ్ఞను కనపరిచిన ఆదినారాయణరావు చిన్నతనంలోనే అప్పటి బ్రిటిష్ గవర్నర్ రూదర్ఫోర్డ్ నుంచి బంగారు పతకం అందుకున్నారు.
రంగస్థలంపై ఆదినారాయణరావు గారి ప్రతిభకు ముగ్ధుడైన ఆయన బంగారు పతకాన్ని బహూకరించారు. సువర్ణ సుందరి పాటలతో ఉత్తరాది వారిని తన బాణీలతో సంగీత శ్రేష్ఠులను మంత్రముగ్ధులను చేస్తే వారు ప్రశంసల జల్లు కురిపించి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది సంగీత దర్శకులుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. దారుకావన తపోధనుల నిగ్రహ శక్తి పరికింప తరుణినై తిరుగలేదే. అమృతమునాశించు అసురుల వంచింప మోహిని వేషము పూనలేదే. కామవైది నటన్న కైలాసపతి గర్వమణగింప నటినై ఆడలేదే. వనసీమ పార్థుడు భద్రను వెంటాడ నేను సుభద్రనై నిలుపలేదే. గంగమ్మ స్థావరాత్మక జగతిలోన నేను వేయని వేషమే కానరాదు. భక్తజన రక్షణార్థము ఏ పనిని గాని చేతు ఏ వేషమైనను వేతు నబలా. సినిమా సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసిన ఆయన ఎన్నో రాగాలలో పాటలను సృష్టించి ఆ చిత్రాలను జనరంజకంగా మలిచేవారు. చాలా అరుదుగా వాడే వలజీ రాగంలో భావరసామృతంగా ఆయన స్వరపరచడం విశేషం. అలాగే భారతీయ సంగీతం గురించి ఒక పుస్తకం రాసి దాన్ని ప్రచురించాలి అనుకున్నారు. దానికి ఆది నారాయణీయం అనే నామకరణం చేసి పుస్తకాన్ని రాయడం పూర్తి చేశారు. కానీ పుస్తకం ప్రచురణ కాకముందే ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత ఆ పుస్తకాన్ని వారి సతీమణి అంజలీదేవి ప్రచురించి 2002 జూలై 10న మద్రాసులో ఆవిష్కరించి ఏఎన్ఆర్కి అంకితం ఇవ్వడం జరిగింది. అలాగే అంజలీదేవి ఆయన పేరిట ఒక పురస్కారాన్ని ప్రవేశపెట్టి సినీ ప్రముఖులకు ప్రతి సంవత్సరం ప్రదానం చేసేవారు. భూలోకమందు మా పూజలందుకొనంగ దుర్గవేయిటకు దిగి వచ్చావు. కనక దుర్గవై ఇక్కడే నిలిచావు. భూలోకమందు మా పూజలందుకొనంగ దుర్గవేయిటకు దిగి వచ్చావు. కనక దుర్గవై ఇక్కడే నిలిచావు. కాళివైనా మహంకాళివైనా నీవే బహురూపముల వమ్ము బ్రోతు అంబవు నీవే. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనక దుర్గా నీకు జేజేలు. లోక జనని శాంభవి నీకు దండాలు. ఆయన అవార్డులు సన్మానాలు అంతగా అందుకోలేకపోయినా వారు అందించిన అద్భుతమైన స్వరాలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూ చిరచరణీయ గీతాలుగా శ్రోతల హృదయాల్లో పల్లవిస్తూనే ఉన్నాయి. అందుకే వారు స్వరపరిచిన సుస్వరాల రాగమాలికలతో ఆదినారాయణరావు గారు ఎప్పటికీ తిరస్మరణీయులు, స్వరస్మరణీయులు. మనసులో ప్రతి మలుపులో నిన్ను మలచుకున్నానులే. కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే. మనసులో ప్రతి మలుపులో నిన్ను మలచుకున్నానులే. కలలలో మధువనులలో నీ పిలుపు విన్నానులే. చెలియ రూపాన చేరుకున్నావ పలికే రాగరేఖ కళ నిజం నిజం ఓ ప్రియా ప్రియా చండీ ప్రియా ప్రియా తొలి గిలిగింతలు కలిగి
వైపు తాను నా వైపు అయ్యో ఏమి రాత అట ఇటు ఎటు ఇటు ఓ ప్రియా ప్రియా చండీ ప్రియా ప్రియా తొలిగిలిగిల్తలు కలిగిల్చిందానా ప్రేమ లేఖ నడిచే చంద్రరేఖ తొలిగిలిగిల్తలు కలిగిల్చింది నీ ప్రేమ లేఖ నీదే చంద్రరేఖ. ఇంతవరకు మీరు సుస్వరాల ఆది నారాయణీయం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీమతి దోమా చంద్రకళ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. హాయిగా ఆ పని సాగే లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా సనిద మదనిత గమ గమదనిసా దని 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 మదద మదద మద గది గమదని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపా